హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారనుకోండి, మంచి టిప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము కిచెన్‌లో చాకుని రోజు కూడా కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి కానీ వాడుకుంటూ ఉంటాం కదా! ఇది ఒక్కొక్కసారి చాలా వరకు పొదును తగ్గిపోయి మనకి ఏది కట్ చేసినా కూడా కట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. గిన్నెలు తోమడానికి వాడే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా! దాని మీద మెత్తని ఉప్పు వేసుకొని ఇలా మనము చాకును గనక ఇలా పైకి కిందకి కొంచెం గట్టిగా రుద్దామనుకోండి, మనకి చాకు అనేది చాలా పొదునుగా మారుతుంది. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, ఒక అగరబత్తిని తీసుకున్నానండి. దానికి ఇలాగా మన దగ్గర వ్యాజ్‌లైన్ ఉంటుంది కదా! ఈ వ్యాజ్‌లైను ఈ అగరబత్తికి ఇలా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ అగరబత్తిని వెలిగించుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మన ఇంట్లోకి సాయంత్రం అయ్యేసరికి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! ఇలా మనము వ్యాజ్‌లైన్ రాసినటువంటి అగరబత్తిని గనక ఒకటి వెలిగించి పెట్టుకున్నామనుకోండి, మనకి దోమలనేవి అసలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న ఏమైనా దోమలుంటే గనక ఈ వాసనకి మనకి దోమలనేవి బయటికి వెళ్ళిపోతాయి. దోమలనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇవి చాలా త్వరగా ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా కానీ ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. నిమ్మకాయలనేవి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయండి. మనము వంట కోసం ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి ఖాళీ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఇలా చేయండి. ఆయిల్ ప్యాకెట్స్‌ని ఇలా కట్ చేసుకొని దాంట్లోకి మనం తెచ్చిపెట్టుకున్న నిమ్మకాయలన్నిటిని కూడా ఆయిల్ ప్యాకెట్‌లో వేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేసినట్లయితే ఆయిల్ ప్యాకెట్‌లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి, ఈ నిమ్మకాయలకి ఆయిల్ అనేది పట్టుకుంటుంది. దాంతోటి నిమ్మకాయలనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత ఇలా ఈ కవర్‌ని పైన ఒక రబ్బర్ బ్యాండ్‌తో ఇలా క్లోజ్ చేసుకొని, తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, మనకి నిమ్మకాయలనేవి నెల రోజులు పైగా మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కుళ్ళిపోకుండా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము వెల్లుల్లిపాయలు ఒలిచినప్పుడు ఇలా మనకి వెల్లుల్లి పొట్టు అనేది వస్తూ ఉంటుంది కదండీ! ఈ పొట్టు అనేది మనం వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా చేయండి. ఇది మనకి కిచెన్‌లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ వెల్లుల్లి పొట్టంతా కూడా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని, ఆ క్యారీ బ్యాగ్‌లో ఇలా వేసుకోవాలి. తర్వాత మనకి ఈ వెల్లుల్లి పొట్టుని కొంచెం ఇలా చేత్తో కనుక రబ్ చేసామనుకోండి, అందులో ఉండేటటువంటి ఘాటు స్మెల్ అనేది కొంచెం మనకి బయటకొస్తుందన్నమాట. తర్వాత ఈ క్యారీ బ్యాగ్‌ని ఇలా ఒక రౌండ్‌లాగా చుట్టేసి పైన ఒక ముడిలాగా వేసేసుకోవాలండి. చూడండి ఇలా ముడి వేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దాన్ని అంటే క్యారీ బ్యాగ్‌కి అడుగు భాగంలో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా అక్కడక్కడ మనం హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం కిచెన్‌లో రాత్రిపూట పనంతా అయిన తర్వాత ఇలా కిచెన్ అంతా కూడా నీట్‌గా పెట్టుకుంటాం కదా! మనము సింక్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా! అలా పెట్టుకున్నటువంటి ఈ సింక్‌లో మనం ఈ వెల్లుల్లి పొట్టు ఉన్నటువంటి క్యారీ బ్యాగ్‌ని సింక్‌లో హోల్స్ దగ్గర గనక పెట్టామనుకోండి, మనకి ఆ సింక్ లోపలికి ఎలాంటి బొద్దింకలనేవి రాకుండా ఉంటాయి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ పోతుంది. బ్యాక్టీరియా అనేది పోతుంది. ఆ వెల్లుల్లి ఘాటు వాసన అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర ఇలాంటి బెల్టులు ఉంటాయి కదండీ! ఈ బెల్టులు ఒక్కొక్కసారి వాడగా మనకి వాటి మీద ఉండేటటువంటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మళ్ళీ షైనింగ్ రావటానికి మన దగ్గర వ్యాజ్‌లైన్ ఉంటుంది కదండీ! ఈ వ్యాజ్‌లైన్ అనేది కొద్దిగా ఇలా తీసుకొని బెల్ట్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశామనుకోండి, మనకి బెల్ట్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి. కొత్త బెల్ట్‌లాగా మెరుస్తూ ఉంటుంది. ఇట్లా మనము అప్పుడప్పుడు కూడా ఇలా లెదర్ బెల్టులు కానీ, లేదంటే ఇలా మామూలుగా బెల్టులకి మనం అప్లై చేసి పెట్టామనుకోండి, బెల్టులు కూడా మనకి చాలా షైనింగ్‌గా కనిపిస్తాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము నిమ్మకాయలు వాడిన తర్వాత అంటే, ఆ నిమ్మకాయలన్నీ రసం పిండిన తర్వాత ఇలా పై తొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఇలా చేయండి. నిమ్మ తొక్కలనేవి మనకి క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా రసం పిండేసిన నిమ్మ తొక్కలన్నిటిని కూడా ఇలా ఒక పెద్ద బౌల్‌లో వేసుకోవాలి. తర్వాత ఒక 4 గ్లాసులు వాటర్ అనేవి ఆ తొక్కల్లో వేసుకోవాలి. మనము వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా! ఆ వంట సోడా కూడా ఇలా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదా! ఇది మనం కూడా ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం కదా! ఈ వెనిగర్ కూడా ఒక 4 మూతలు ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోనే మన దగ్గర షాంపూ ఉంటుంది కదా! షాంపూ కూడా మనం ఒక ప్యాకెట్‌ని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను కల్లుప్పును కూడా వేసుకుంటున్నాను.
తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి స్పూన్‌తో కలుపుకోవాలి. తర్వాత మనము ఈ గిన్నెని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఒక నురుగులాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. మనం సన్నని సెగ మీద ఇలా ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించామనుకోండి మనకి మంచి లిక్విడ్ అనేది తయారవుతుందండి. ఇప్పుడు నిమ్మ తొక్కల సారం అంతా కూడా మనకి ఆ నీళ్ళలోకొచ్చేస్తుందన్నమాట. చూడండి ఇలా ఉడుకుతున్న కొద్దీ కూడా మనకి వంట సోడా ఇంకా వెనిగర్ వేసుకున్నాం కదండీ! షాంపూ కూడా వేసాం కదా! దానివల్ల ఇలా నురుగులాగా వస్తుందండి. చూడండి ఇక్కడ స్టవ్ కట్టేసి తర్వాత మనం స్టవ్ మీద నుంచి ఇలా బౌల్‌ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇలా లిక్విడ్ అనేది వస్తుందండి. తర్వాత ఇప్పుడు మనము టీ స్ట్రైనర్ కానీ ఇలా పెద్ద స్ట్రైనర్ తీసుకొని మనం ఇలాగా ఈ వాటర్ అంతా కూడా ఇంకొక బౌల్‌లోకి ఇలా వడకట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక బాటిల్ తీసుకొని ఏదైనా మన దగ్గర ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండీ! ఇలా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను నేను. తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా ఈ బాటిల్‌లోకి ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారు చేసుకున్నామన్నమాట. చూడండి ఇలా క్లీనింగ్ లిక్విడ్ అనేది మనకి ఇది చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బాటిల్ పైన మూత ఉంది కదండీ! ఆ మూతకి మనము ఒక 4, 5 హోల్స్ పెట్టుకున్నామనుకోండి, మనము ఇలా బాటిల్‌తో పాటు వేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ నేను సూదిని వేడి చేసి ఒక 4, 5 హోల్స్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తయారు చేసుకున్నాం కదండీ! మనం ఈ క్లీనింగ్ లిక్విడ్ అనేది మనం చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. మనము ఇలా వాషింగ్ మిషన్‌లో బట్టలు వాష్ చేసినప్పుడు మనకి కొన్ని బట్టలనేవి చాలా మురికిగా ఉంటాయి కదండీ! అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది ఇలా కొంచెం బట్టల్లో వేసేసుకున్నామనుకోండి, మనకి బట్టలకు ఉండేటటువంటి మురికి పోవడమే కాకుండా, ఇంకా మనకి చాలా బాగా వాష్ అవుతాయండి. బట్టలు కూడా చాలా తళతళలాడుతూ మెరుస్తూ ఉంటాయి. మనకి వాషింగ్ మిషన్‌లో ఇలా బట్టలు ఉతికిన తర్వాత గనక మనం గనక బట్టలు గనక చూసినట్లయితే మనకి బట్టలనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒకసారి ఇలా వాడి చూడండి మీకే తేడా అనేది బాగా తెలుస్తుందండి. అంతేకాకుండా ఇల్లు తుడిచే నీళ్ళల్లో మనం ఇలా కొద్దిగా ఈ లిక్విడ్‌ని వేసి గనక మనం తడిపెట్టి పెట్టామనుకోండి ఇల్లనేది చాలా బాగా నీట్‌గా పోతుంది. ఎలాంటి డస్ట్ కానీ, మురికి కానీ లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. మనకి నేల మీద ఏదైనా జిడ్డు మరకలు కానీ, లేదంటే డస్ట్ కానీ, లేదంటే ఏదన్నా మనకి పిల్లలు ఏవైనా తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ ఏవైనా కింద కనుక పడిపోయినట్లయితే జిడ్డుగా మారుతుంది కదా ఇల్లంతా. అది కూడా చాలా నీట్‌గా ఈ లిక్విడ్‌తో క్లీన్ అయిపోతుందండి. ఇంకా ఇదే లిక్విడ్ తోటి మనము స్టవ్ గట్టిని తుడుచుకోవచ్చు. ఇంకా స్టవ్ మీద మనకి వంట చేసినప్పుడు ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది కదా! ఆ జిడ్డు కూడా మనము ఈ లిక్విడ్ తోటి ఇలా మనం పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. చూడండి ఇక్కడ స్టవ్ మీద మనము ఇలా లిక్విడ్ అనేది వేసేసి తర్వాత మనము ఇలా పొడిగడతో కనుక తుడిచేసామనుకోండి మనకి స్టవ్ అనేది చాలా బాగా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ కూడా ఇదే లిక్విడ్‌తో నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనము ఇదే లిక్విడ్‌తో డైనింగ్ టేబుల్‌ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద ఉండేటటువంటి జిడ్డు, మురికి అంతా కూడా పూర్తిగా క్లీన్ అవుతుంది. తర్వాత మన ఇంట్లో ఏదైనా ఇలా గ్లాస్ ఫర్నిచర్ కానీ, వుడెన్ ఫర్నిచర్ కానీ ఏదైనా సరే మనం ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇందులో నిమ్మరసం, ఇంకా వెనిగరు, ఇంకా మనకి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేసేటటువంటి వంట సోడా కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఈసారి ఎప్పుడైనా సరే నిమ్మ తొక్కలు పారేసేటప్పుడు ఇలా చేసి చూడండి. మీకు ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పూజలప్పుడు గానీ, లేదంటే పండగలప్పుడు గానీ కొబ్బరికాయలు కొట్టుకొని మనం ఈ చెప్పులనేవి వాడుకుంటూ ఉంటాం కదా! ఈ కొబ్బరి చిప్పలనేవి ఒక్కొక్కసారి మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము వీటిలిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాము. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అవి కొన్ని రోజులకే మనకి వాటిలో మనకి జిగురులాగా వచ్చేసి పచ్చగా మనకి యెల్లో కలర్‌గా జిగురుగా వచ్చేస్తుంది కదా! అలాంటప్పుడు కొబ్బరి చిప్పలనేవి చాలా త్వరగా పాడైపోతాయి. మనకి ఉప్పు ఉంటుంది కదండీ! ఈ ఉప్పు తీసుకొని ఇలా కొద్దిగా మనం ఈ కొబ్బరి చిప్పలన్నిటికి కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకున్నామనుకోండి మనకి కొబ్బరి చిప్పనేది 10 రోజుల వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము బెండకాయలు తెచ్చుకొని తర్వాత బెండకాయలనేవి కట్ చేసుకొని వాడుకొని ఈ పై తొడిమలనేవి పారేస్తాం కదా! అలా పారేయకుండా ఇలా చేయండి. మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా నేను కొన్ని తొడిమలనేవి తీసుకొని ఒక బౌల్‌లోకి తీసుకుని తర్వాత అందులో ఇలా ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇలా వాటర్ పోసుకున్నాను. ఓవర్ నైట్ అనేది వీటిని అలాగే వదిలేయాలి. ఒక మూత పెట్టేసుకొని ఈ బౌల్ మీద ఇలా వదిలేసామనుకోండి మనకి లిక్విడ్ అనేది తెల్లవారేసరికి ఇలా తయారవుతుందన్నమాట. చూడండి ఇలా లిక్విడ్ అనేది కొంచెం జిగురుగా వచ్చింది కదా! ఇప్పుడు మనము ఈ లిక్విడ్‌ని ఇలా కొద్దిగా ఒక చిన్న గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇలాగే తాగేయాలండి. పరగడుపున కనుక ఇలా తాగామనుకోండి, మనలో చాలామంది ఆడవాళ్ళలో తెల్లబట్ట ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటారు కదా! రకరకాలైనటువంటి మందులు వేసుకుంటూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా నేచురల్‌గా తయారు చేసుకున్నటువంటి ఈ బెండకాయల సారం అనేది ఉంది కదండీ! దీన్ని కనుక వాడారనుకోండి, ప్రాబ్లమ్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది. తర్వాత ఈ మిగిలినటువంటి ఈ బెండకాయల నీళ్లున్నాయి కదండీ! ఈ నీళ్లనేవి మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా ఏదైనా సరే దాంట్లో సారం ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నీళ్లు తీసుకొని
ఒక బౌల్‌లోకి ఇలా పోసుకోవాలి. తర్వాత అందులో ఒక 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మనం డైల్యూట్ చేసుకున్నామన్నమాట. ఇప్పుడు దీన్ని మొక్కలకు కనుక పోసామనుకోండి, మనకి మొక్కలనేవి చాలా బాగా పెరుగుతాయి. ఎక్కడైతే మనకి మొక్కలకి ఎక్కువగా పోషకాలు లేక పెరుగు సరిగ్గా పెరక్క, ఇంకా పూలనేవి సరిగ్గా పూయకుండా ఉంటాయి చూడండి. వాటికి ఈ వాటర్ కనుక ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా బాగా పెరగటమే కాకుండా పూలు చాలా బాగా పూస్తాయండి. చూడండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక గ్లాస్ నిండా కూడా వాటర్ తీసుకోవాలి. మనం తాగే నీళ్ళు ఉంటాయి కదండీ! ఆ తాగే నీళ్ళు తీసుకోవాలి. తర్వాత దాంట్లో 3, 4 లవంగాలు ఇలా వేసుకోవాలి. తర్వాత దాని మీద ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఇలా వదిలేయాలండి. ఉదయం పరగడుపునే మనం గనక ఈ వాటర్ ఇలాగే తీసుకున్నామనుకోండి, మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి. ఒక టమాటాను కట్ చేసి సగానికి ఇలా ఒక ముక్కను తీసుకోవాలి. తర్వాత దాని మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార ఉంటుంది కదా! అది వేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దాని మీద మనకి తేనె ఉంటుంది కదా! అది కూడా ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, ఒకసారి ఈ టమాటా ముక్క మీద అదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది మనము ఫేస్ మీద మనం స్క్రబ్ లాగా వాడుకోవచ్చండి. చాలామందికి ఈ చలికాలంలో మనకి స్కిన్ అనేది ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఫేస్ మీద అక్కడక్కడ కూడా నల్లటి మచ్చలు కూడా వస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఈ ఫేస్ మీద కనుక ఈ టమాటా ముక్కని ఇలా రుద్దామనుకోండి, మనకి ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ అనేది క్లియర్ అయిపోతుంది. తర్వాత ఫేస్ మీద ఏమైనా డస్ట్ కానీ, తర్వాత చిన్న చిన్న మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ముక్కు చుట్టూ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా బాగా క్లియర్ అయిపోతాయి. స్కిన్ కూడా మంచి షైనింగ్ వస్తుందండి. చూడండి ఇక్కడ నేను హ్యాండ్ మీద ఎలా రుద్ది చూపిస్తున్నాను. మీరు ఇదే రకంగా ఫేస్ మీద కనుక ఇలా చేశారనుకోండి, మీకు ఫేస్ అనేది మంచి షైనింగ్‌గా ఉంటుంది. డెడ్ స్కిన్ అంతా కూడా పోయి, ఎండకు నల్లబడిన చర్మం కూడా మనకి మంచి కాంతివంతంగా తయారవుతుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. అందులోనే కోల్‌గేట్ టూత్‌పేస్ట్ కూడా ఇలా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ కోల్‌గేట్ టూత్‌పేస్ట్ ప్లేస్‌లో ఏ టూత్‌పేస్ట్ అయినా సరే వాడొచ్చండి. తర్వాత ఇందులో నిమ్మరసం ఉంటుంది కదా! ఒక చెక్క నిమ్మరసం ఇలా పిండుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా! ఈ పేస్ట్ అనేది మనము ముక్కు చుట్టూ కూడా అప్లై చేసేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేసుకోవాలండి. ఈ పేస్ట్ అప్లై చేసినప్పుడు మనకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనము ఒక అరగంట ఆగిన తర్వాత చల్లటి వాటర్‌తో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా వారంలో 2 సార్లు గనక మనము ఈ పేస్ట్ గనక అప్లై చేశామనుకోండి, మెల్లమెల్లగా మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. ఈ టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. నేనిక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా ముక్కు చుట్టూ కూడా అప్లై చేశారనుకోండి, మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పేపర్ నాప్కిన్స్ అనేవి ఇలా తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా! ఇలా మనకి ప్యాకెట్స్ రూపంలో వస్తూ ఉంటాయి కదా! ఇవి మనము ఇలా పై భాగంలో గనక కట్ చేసి తీసుకున్నామనుకోండి, ఇలా కట్ చేసినప్పుడు మనకి ఒకటి గనక అంటే ఒక పేపర్ నాప్కిన్ గనక తీసుకుంటే వేరే పేపర్ నాప్కిన్ కూడా అన్నీ కూడా బయటికి వచ్చేసి ఒక్కొక్కసారి అవన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా పేపర్ నాప్కిన్స్ అనేవి మనం ఒక్కొక్కటి తీసుకున్నా గానీ మనకి ఒకవేళ ప్యాకెట్ అనేది కింద పడిపోయినా కూడా మనకి ఈ పేపర్ నాప్కిన్స్ అన్నీ కూడా కింద పడిపోకుండా ఉండటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఇలా ప్యాకెట్‌కి మధ్యలో ఇలా కొంచెము ఇలా పైనున్నటువంటి కవర్ తీసుకొని, ఇలా కొంచెము చుట్టూ కూడా తిప్పినట్టుగా చేసి, మనం గనక ఈ పైనున్నటువంటి కవర్‌ని కట్ చేసామనుకోండి, ఒక చిన్న హోల్ అనేది పడుతుందండి. తర్వాత దాంట్లోంచి మనం ఇలా ఒకటి కావాలంటే ఒకటి, 2 కావాలంటే 2 పేపర్ నాప్కిన్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చండి. ఒకవేళ మనకి ప్యాకెట్ అనేది కింద పడిపోయినా కూడా నాప్కిన్స్ అన్నీ కూడా మనకి అటు ఇటు పడిపోకుండా సేఫ్‌గా కూడా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా మనము టూత్ బ్రష్‌లు అనేవి వాడేసిన తర్వాత పాతగా అయిపోయిన తర్వాత పారేస్తాం కదా! అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. వాడినటువంటి ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని దాంతో ఇలా మనం అలమరలకు ఉండేటటువంటి సన్న సన్న సందుల్లో అన్నిట్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేస్తే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్రష్‌కి ఇలా మొత్తం క్లాత్ అంతా చుట్టుకొని తర్వాత కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని క్లీన్ చేయడానికి వాడుకోవచ్చండి. మనకి వాల్స్‌కి కింద భాగంలో ఇలా కొంచెం గట్టులాగా ఉంటుంది కదా! గట్టు మీద ఎక్కువగా మనకి డస్ట్ పడుతూ ఉంటుంది కదా! ఇంటి ఫ్లోరింగ్ అంతా కూడా మనము చీపురుతో ఊడ్చుకొని తర్వాత తడిబట్ట పెట్టుకుంటూ ఉంటాం కదా! కానీ ఈ ప్లేస్‌లో వరకు
మనము క్లీన్ చేయాలంటే మనం చీపురు కూడా వాడినా గానీ మనకి డస్ట్ అనేది రాకుండా ఉంటుంది కదా! అలాగే మనం తడి బట్ట కూడా పెట్టలేం కదా! ఇలా ఈ బ్రష్‌కి మనం క్లాత్ చుట్టి పెట్టుకున్నాం కదండీ! దీంతో గనక క్లీన్ చేశామనుకోండి మొత్తము దుమ్మంతా కూడా ఈజీగా నీట్‌గా వచ్చేస్తుందండి. తర్వాత ఒకసారి ఇలా వాష్ చేసుకొని తర్వాత మనకి డోర్స్‌కి ఇలాగా డస్ట్ పడుతూ ఉంటుంది కదండీ! వీటికుండే నగిషి అనేది ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ బ్రష్‌ను ఉపయోగించి మనం ఇలాగే నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. మూలలుండేటటువంటి దుమ్మంతా కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనకి వుడెన్ ఫర్నిచర్ కూడా ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా! ఆ డస్ట్‌ను కూడా ఇలాగే ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్‌గా అందులో ఉండేటటువంటి మురికంతా కూడా వచ్చేస్తుందండి. తర్వాత మనకి ఎక్కువగా ఫ్రిడ్జ్ కింద ఈ స్టాండుల్లోనూ ఇంకా మనకి చాలా ప్లేసుల్లో చెయ్యి వెళ్ళని ప్లేసులుంటాయి కదండీ! అంటే చెయ్యి పెట్టి క్లీన్ చేయకుండా ఉండేటటువంటి ప్లేసులన్నిటిల్లో కూడా ఈ బ్రష్‌తో క్లీన్ చేసుకోవచ్చన్నమాట. పాడైపోయినటువంటి టూత్ బ్రష్‌లు మనకి క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ఎక్కడైతే డస్ట్ పట్టి మనము క్లీన్ చేయకుండా అంటే మనకి చెయ్యి పెట్టి క్లీన్ చేసుకునేటటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ బ్రష్‌తో గనక క్లీన్ చేసినట్లయితే మనకి డస్ట్ అనేది చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇంట్లో ఎక్కడైనా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. తర్వాత మనకి స్విచ్ బోర్డ్‌లకి పైన కూడా మనకి ఒక సన్నని గాడిలాగా ఉంటుంది కదా! అందులో కూడా మనం ఇలా క్లీన్ చేసుకుంటే మనకి నీట్‌గా డస్ట్ అంతా వచ్చేస్తుందండి. ఒక చిన్న బ్రష్ తోటి మనం ఇల్లంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త ఐడియాలతో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.